ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఈరోజు ఢిల్లీలో నారా లోకేష్ గారు కలవబోతున్నారు. ఏదైతే జూన్లో జరిగినటువంటి యోగాంధ్రకి సంబంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించి ఒక బుక్ను కూడా ప్రజెంట్ చేయబోతున్నట్టు సమాచారం. మరోపక్క లిక్కర్ స్కామ్ సంబంధించి ఛార్జ్ షీట్లో జగన్ పేరున్నటువంటి నేపథ్యంలో దాని గురించి కూడా చర్చించే అవకాశం ఉండబోతుంది అన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి మొత్తానికి భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఎటు చోటు చేసుకోబోతున్నాయి, ఇదే అంశం మీద పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్ శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఈరోజు నారా లోకేష్ గారు ప్రధానమంత్రి మోదీ గారితో రెండోసారి, గతంలో ఫ్యామిలీతో వ్యక్తిగతంగా మీట్ అయ్యారు, ఇప్పుడేమో రాజకీయంగా మీట్ అవుతున్నట్టుగా సమాచారం ఉంది. మరి అయితే ఒక మంత్రిగా నారా లోకేష్ గారు ప్రధానమంత్రిని రెండోసారి కలవడం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి కూడా చర్చ ఉండబోతున్నట్టుగా అర్థమవుతుంది. మొత్తంగా ఈ భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులు ఉండబోతాయి అంటారు? ఇప్పుడు లోకేష్ గారు ఢిల్లీ పర్యటన, మోడీ గారిని రెండోసారి చాలా తక్కువ సమయంలో కలవటం అనేటువంటిది కొంచెం ఆసక్తికర పరిణామం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఎవడు ఏడ్చినా, ఎవడు రోధించినా లోకేష్ గారు ఆ పార్టీ భవిష్యత్ నాయకుడు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి. ఆయన ఢిల్లీ పర్యటిస్తే మంత్రులను కలుసుకుంటారు, మా రాష్ట్రానికి ఏం కావాలో అడుగుతారు. పైగా ఈ కాగ్లు, నీతి ఆయోగులు చంద్రబాబు నాయుడు గారిని సలహాలు అడిగే పరిస్థితి. ఇలాగా గ్లోబల్గా ఆయన ఆలోచిస్తాడు. లోకేష్ గారు భక్తు రాజకీయ నాయకుడు, ఒక రాష్ట్రంలో మంత్రి. ఆయన ఉభయతారకం ఆలోచిస్తాడు. ఒకటి తన శాఖ, రాష్ట్రంలో పెట్టుబడుల విషయం, రాష్ట్ర భవిష్యత్తు గురించి బాధ్యత కలిగి చంద్రబాబు గారి తర్వాత అతనికి బాధ్యత ఉంది. ఆయన ముద్దు వచ్చినప్పుడే చంకెక్కలు అంటారు కదా, మోడీ గారు చాలా మోజుగా ఉన్నాడు. ఈయనంటే విపరీతమైన మోజు ప్రదర్శించేసాడు. ఆయన ఏం దోచుకోలేదు. మీరు ఎందుకు రాలేదు, మమ్మల్ని కలవలేదేంటి, విశాఖపట్నంలో కూడా బాగా పోయారు. అదే ఇవన్నీ వచ్చిన తర్వాత అలాగే కుటుంబంతో వెళ్ళాడు, కలిసి వచ్చాడు. మళ్ళా ఇప్పుడు వెళ్తున్నారు. కుటుంబంతో కలిసిన దానికి ఇప్పటికి మధ్యలో ఒకసారి కలిసి వచ్చాడు. అది రాష్ట్రంగా డైరెక్ట్గా రాష్ట్రానికి సంబంధించి దాని గురించి ఇప్పుడు అంటే యూరియా ఇలాంటివన్నీ సాధించుకొచ్చాడు ఆయన. ఇప్పుడు డెఫినెట్గా ప్రోగ్రెస్ ఎన్డీఏ ప్రభుత్వం కదా ఇది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ప్రోగ్రెస్ చెప్తాడు, లోకేష్ గారు కూడా చెప్తాడు. రాష్ట్రంలో పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, పరిపాలన ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ చెప్తుందో పాటు వాళ్ళకే రిపోర్ట్లు ఉంటాయి. ఈయన కూడా చెప్తారు మోడీ గారి పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, కేంద్ర పథకాలు, మొన్న అన్నదాత సుఖీభావ డబ్బులు పడినాయి కదా, అది యూరియా గురించి వాటి ధన్యవాదాలు చెప్పుకుంటా, కొన్ని పథకాలు, కొన్ని ఫండ్స్, కొన్ని కేంద్ర ప్రభుత్వ స్కీములు, రోడ్లు గీట్లు ఇలాంటి వాటిలో కొన్ని ఏదో చేశారో అవన్నీ చెప్పుకుంటా మనకు అన్నీ బాగానే ఉన్నాయండి, ఒకడు వల్ల మనకు చెడ్డ పేరు వస్తుంది, వాడి పాటికాడిని వదిలేసినా కానీ నన్ను కొట్టండి, నన్ను తిట్టండి, నన్ను లోపల పెట్టండి అని గొంతులేస్తున్నాడు అని ఏం చేద్దాం. వాడిని అలా వదిలేస్తే కక్ష రాజకీయాలు చేయకూడదు అని వదిలేద్దామంటే వాడు ఒంటి నిండా సిల్లులే, అన్నీ తప్పులే. సరే, అన్ని తప్పులు చట్ట ప్రకారం చట్టాన్ని ప్రయోగించి మనం పక్కన తప్పుకుని చట్టం ద్వారానే అతన్ని కార్నర్ చేద్దామంటే ఈలోపుగా ఆగలేకపోతున్నాడండి. ఇక తప్పదు బంధు నాశనం. మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ ప్రస్తుతం మద్యం స్కామ్ మీద విచారణ బాగా జరుగుతుంది. అందులో అన్ని వేళ్ళు అతని వైపు చూపిస్తున్నాయి. ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు అందరూ కూడా ఆక్రోశిస్తున్నారు. మేము కొంచెమే తిన్నామండి, ఆడని తిన్నాడని చెప్తున్నారు. ఆఖరికి మద్యం ఆబ్కారీ శాఖ మంత్రి కూడా నాగేం దేశం అంతా ఆడే చేసాడు అంటున్నారు. ప్రజల ముందు ఇది ప్రజలందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అన్ని వేళ్ళు అతని వైపు చూపిస్తున్నాయి. అలాగే మనం కూడా చూస్తున్నారు. దీన్ని ఢిల్లీ లిక్కర్ స్కామ్తో పాటు పోలుస్తున్నారు. 100-150 కోట్లకి మొత్తం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఒక రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు మొత్తం అందరూ లోపల వేసారు. ఇతను ఇంకా ఎందుకు వదిలేశారు అనేటువంటి ప్రశ్న అందరూ ముక్తఖండంతో అడుగుతున్నారు. మనం ఇక చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. అవసరమైతే కేంద్ర బలగాలను పంపాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అతని ఫాలోవర్స్ ఉన్నారు. చైన్ స్నాచర్స్, బ్లేడ్ బ్యాచ్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వీళ్ళందరినీ గంజాయి బ్యాచ్ని అతను ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహిస్తున్నాడు. దానివల్ల ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్టు చాలామంది
అతను వెనకాల నడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరైతే భరోసా ఇస్తారో వాళ్ళు వెనకాల పోతారు. ఫాలోవర్స్, అతను కూడా ఫాలోవర్స్ ఉన్నారు. ఇటువంటి సంఘ వ్యతిరేక శక్తులన్నీ అతని వెనకాల ఉన్నాయి కాబట్టి మీరు కేంద్ర బలగాలను పంపాల్సి వస్తుంది. అతని సంగతి మేము చూసుకుంటాం. మనకి భవిష్యత్తుకి రాజకీయంగా ఏ రకమైన ఇబ్బందులు రావు. ప్రజలందరూ అతను అసహించుకుంటున్నారు. నిన్నగాక మొన్న పులివెందుల్లో కూడా చీకొట్టారు. అతను ఏ రకంగానూ కూడా ప్రజలకి అతనన్నా అతన్ని సమర్థించిన వాళ్ళన్నా అతను తోడు ఉన్న వాళ్ళన్నా ప్రజలు అసహించుకుంటున్నారు. కాబట్టి మనం మ్యాక్సిమం అతన్ని కార్నర్ చేయాల్సిందే. ఇంకా ఆలస్యం చేస్తే అతను వదిలేసినందుకు మన మీద కూడా కోపం వస్తుంది. ఇప్పటికే అసహనంతో అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి మనం ఇతన్ని పెడరెక్కలు విరిచికట్టి ఈడ్చుకెళ్తే మనకు మెడల్స్ ఇస్తారు. లేదా అంత దుర్మార్గం మనం చేయలేము. కాబట్టి అతన్ని చట్ట ప్రకారం నోటీస్ ఇచ్చి అందంగా అరెస్ట్ చేసి కూర్చోబెడితే మనకు జేజేలు పలుకుతారండి. ఇది మనం పరిశీలించాల్సిన అంశం. నాన్నగారు కొంచెం మొహమాటం ఇది మాట్లాడలేరు. కాబట్టి నేను తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి. ఎందుకంటే ఒక నాయకుడు, నాలాంటి యువకుడు, యువనాయకుడు కొన్ని నిర్ణయాల్లో డిస్ప్లేట్గా ఉండాలి. నా కార్యకర్తలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ కోరుకున్నది మనం చేస్తూ ఉండాలి. మీ పరిపాలనలో కానీ మనం ఉమ్మడి ఎన్డీఏ పరిపాలనలో రాష్ట్రంలో చాలా సంతృప్తిగా ఉన్నారు. సంక్షేమం అయితే నెంబర్ 1. అభివృద్ధి విషయంలో కూడా మంచి మార్కులు పడుతున్నాయి. లా అండ్ ఆర్డర్ కానీ ప్రశాంతంగా ఉండడంలో కానీ మన పట్ల సుముఖంగా ఉన్న ప్రజలు. ఈ ఒక్క బెడద, ఈ ఒక్క భయం ఉన్నది వాళ్ళని పెట్టుబడిదారులు కానీ ప్రజలు కానీ ఏదో మూల ఒక శంక ఉంది. ఇతను మాట్లాడే మాటలు కానీ వీళ్ళు శాస్త్ర ప్రజలను బెదిరించే ఆ వాతావరణం కానీ చూస్తుంటే ప్రజలకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఆ బెడద తొలగించాలి మనం. కాబట్టి మీరు అనుమతి ఇవ్వాలి, దీనికి తప్పదు. ఎందుకంటే దీనివల్ల మీకు కూడా ఉపయోగమే. ఎందుకంటే అందరూ కూడా మీరే ఉన్నాడు ఇంకా అనుకుంటున్నారు. ఇది నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను మీకు. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నేను చెప్తాడు అనుకుంటున్నాను నేను. అప్పుడు ఎవడైనా తన దాకా వస్తూ ఊరుకోడు ఎవరు లీడర్ నాకంటే ఇస్తున్నాడని చెప్పి మీకు కానిచ్చుకోపోకుండా ఇది జరగదు. అంచేత ఈ నెలలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాకముందే ఇతనికి జైలు వారోత్సవాలు నడుస్తాయని నేను అనుకుంటున్నాను. ఆ భగవంతుడు కూడా ఆ సమయాన్ని చూసి ఇప్పుడు కూడా ఎవడికి శిక్ష ఎప్పుడేయాలో విధిని నమ్మాలి మనం. మనకు తెలియని శక్తితో నడిపిస్తూ ఉంటుంది. మనం చేసిన పాపాలు, ఘోరాలు, దుర్మార్గాలు, అరాచకాలన్నీ కూడా అప్పటికప్పుడు ఏదో పాసింగ్ క్లౌడ్స్ లాగా ఉన్నా ఏదో రోజు కారు మేఘంలా కమ్మేస్తాయి. దారి అంధకారం అయిపోద్ది. మనకి దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. కాపాడేవాడు ఉండడు. గజేంద్ర మోక్షంలో మొసలు పట్టేసుకుంటే ఏనుగు విష్ణుమూర్తిని ప్రార్థించినా ఫలితం ఉండదు. ఎందుకంటే అది పురాణ కాలం. దేవుళ్ళు కూడా ఇలా చేయించుకుని ఇంట్లో ఉండేవారు. ఎవడే అనుకుంటున్నారు పైనుంచి వస్తూ ఉండేవారు. ఎవరైనా ఇలా బాధపడుతుంటే గబక్కన వచ్చేవారు. ఇప్పుడు అదేం ఉండదు. ఇంకా అది జరగబోయేది జగన్మోహన్ రెడ్డికి. ఎప్పుడైతే కింగ్ పిన్ లోపలికి వెళ్ళిపోయిందో మిగతా వాళ్ళు చాలా వరకు కొమ్మలు నరికేశారు వీళ్ళు. ఇంకా కొన్ని కొమ్మలు ఊగుతున్నాయి. రోజా, అంబటి రాంబాబు, పేరు నాని ఇలాంటి కొమ్మలు. ఆ ఊగి కొమ్మలు కరెంటు స్తంభాలు గడ్డ వస్తాయని నరికేస్తారు చూసారా. ఇర్రా కరెంటు స్తంభాలు గడ్డ వస్తాయి అలా తీసేస్తారు కదా. అలాగే వీళ్ళని కూడా తీసేసి ఇతను అందరినీ లోపల పంపిస్తే లోపల శుభ్రంగా వాళ్ళ పనులు చేసుకుంటారు. చెట్లు ఆకులు కట్ట రాలిపోయినాయి అనుకోండి, వాళ్ళు సీపురు కట్టి తుడిసేయమని కొంతమంది చపాతీ పిండి కలపమని ఇలాంటి గుడ్డీలు చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఏ పని చేత కాదు కాబట్టి అలా కూర్చొని సూపర్వైజ్ చేయవా అని చెప్పాలి. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.